సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము తిమిరములు బాపును ఆ అభయము ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సాయి టీవీ ప్రేక్షకులకు నా నమస్సమాంజలు. సచ్చరిత్రని మనం ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉన్నాం. కొన్ని వందల సార్లు వేళ్ల సార్లు పారాయణ చేస్తూనే ఉన్నాం. మరి సచ్చరిత్ర పారాయణ దేనికోసరం? సచ్చరిత్రని ప్రతిరోజు ఎందుకు చదవాలి? సచ్చరిత్రను చదివిన తర్వాత దానిని ఎందుకు ప్రతిరోజు మననం చేసుకోవాలి? మననం చేసుకున్న దానిని ఎందుకు మనం ప్రతిరోజు నలుగురితో పంచుకోవాలి? ఇవన్నీ కూడా మనకు సచ్చరిత్రలోనే కనిపిస్తాయి. ముందర మనం ఎందుకు చదవాలి అనేటువంటి ఆలోచనగాన చేయగలిగితే, ఇప్పటిదాకా మనం చాలామంది అనుకున్నటువంటి భావన ఏంది అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళగలిగినట్లయితే, సచ్చరిత్రని చదివితే లేదా పారాయణ చేస్తే పుణ్యం వస్తుందని లేదు, కోరికలు సిద్ధిస్తాయని లేదు, మంచి జరుగుతుందని లేదు, ఇంకేదో ఆశించి చదవడం జరుగుతూ ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానము లేదు, వస్తుంది కూడా ఖచ్చితంగా. మరి కేవలం సచ్చరిత్రను వాటి కోసమే పారాయణ లేదా ఇంకా దేనికోసరం? సచ్చరిత్ర పారాయణ చేస్తేనే ఫలితము వస్తుంది అనేటువంటి ఆలోచనగానే ఉన్నట్లయితే దానిని కొంచెం మార్చుకోవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అని మనకు చోల్కర్ లీల తెలియజేస్తూ ఉంది. ఎట్లా అంటే, అతను ఏ పుస్తకం చదవలేదండి, ఏ సచ్చరిత్రని అతను పారాయణ చేయలేదు, ఏ పురాణ గ్రంథాన్ని ఆయన చదవలేదు. దాసగర మహారాజు చెప్పినటువంటి సంకీర్తన అతను వినడం ద్వారా, బాబా యొక్క లీల అతని మనసులో నాటుకోవడం ద్వారా, బాబాను ప్రార్థిస్తే మేలు చేస్తాడు అనేటువంటి ఆలోచన దాసగర మహారాజు యొక్క హరికథా గానంలో తన మనసులో స్థిరపరుచుకున్నటువంటి చోల్కర్ ఇంటికొచ్చి బాబాను ప్రార్థించడం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు సచ్చరిత్రలో మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి సచ్చరిత్ర చదివితే అతనికి ఫలితం వచ్చిందా, లేదా బాబాను ప్రార్థిస్తే అతనికి ఉద్యోగానికి కావలసినటువంటి పరీక్షకి తయారవుతూ ఉంటే బాబా అనుగ్రహం ద్వారా తను దాంట్లో పాస్ అయ్యాడా అనేటువంటి ఆలోచన మనం ఇప్పుడుగానే చేయగలిగితే, బాబాని మనస్ఫూర్తిగా మనసులో తనకు ఉన్నటువంటి కోరికను ఏదైతే కోరాడో ఆ కోరిక సఫలమయ్యేదానికి బాబాని ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఫలితమే అతను పరీక్షలో పాస్ కావడం. కాబట్టి సచ్చరిత్రను పారాయణ చేస్తే మన కోరికలు సిద్ధిస్తాయి అనేది కొంచెం మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఎంతైనా ఉంది. అట్లాగే చాలామంది కొన్ని ఇంకా చెప్పాలి అంటే 100కి 90 మంది 100కి 80 మంది లేదు 100కి 99.9 మందిని అడుగుతూ ఉంటే సచ్చరిత్రను మీరు పారాయణ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన వాళ్ళతో పంచుకునేటువంటి పరిణామ క్రమంలో వాళ్ళందరూ చెప్తూ ఉన్నటువంటి జవాబులు ఏంది అంటే, సచ్చరిత్రను పారాయణ చేస్తే మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది, పుణ్యం వస్తుంది, మా కార్యాలు సిద్ధిస్తాయి, అట్లాగే సచ్చరిత్ర పారాయణ బాబాకి ఇష్టము అనేటువంటి ఆలోచనలతోనే ఇప్పటిదాకా మనం వెళ్తూ ఉన్నటువంటి ఆలోచన మనం గమనించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని సచ్చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఇంకొకసారి మనం పునరాలోచించగలిగితే అసలు సచ్చరిత్రను ఎందుకోసం చదవాలి, అసలు చదవవలసినటువంటి ఆవశ్యకత ఉందా లేదా అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగితే, ఇంకా దీనికి సంబంధించి లౌకికమైనటువంటి ఉదాహరణలు కానీ మనం తీసుకునే ప్రయత్నం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనకు సచ్చరిత్ర మీద మరింత ఇష్టము, మరింత ప్రీతి, మరింత గొప్పదైనటువంటి ఒక భావన, మరింత ప్రేమ ఆ సచ్చరిత్ర మీద మనకు కలుగుతుంది. ఎట్లాగో ఒక పరిశీలన చేసుకునే అవకాశం మనం ఒకసారి పరికించుకుందాం. ఇప్పుడు మనం సినిమాకి వెళ్తూ ఉన్నాం. ఎవరి కోసం వెళ్తూ ఉన్నాం? నా కోసం నేను వెళ్తూ ఉన్నా. అట్లాగే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. దేనికోసం వెళ్తూ ఉన్నాం? నా కోసం వెళ్తూ ఉన్నా.
మనందరి కోసం మనం అందరం ఏదైతే రుగ్మతలతో బాధపడుతూ ఉన్నామో ఆ రుగ్మతలను తగ్గించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇచ్చినటువంటి ఔషధాన్ని సేవించి ఆ తద్వారా మనకు వచ్చినటువంటి రుగ్మతను తొలగించుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం నా కోసరం, సినిమాకి వెళ్ళడం నా కోసరం, అట్లాగే ఇల్లు కొనుక్కుంటూ ఉన్నాం ఎవరి కోసరం? నా కోసం నేను ఇల్లు కొనుక్కుంటూ ఉండా. ఇంట్లో బెడ్రూమ్లో ఏసీ బిగించుకుంటూ ఉన్నాం ఎవరి కోసం బిగించుకుంటున్నాం? నా కోసం నేను బిగించుకుంటూ ఉన్నా. నేను నా బిడ్డల్ని కాలేజీలకో స్కూళ్ళకో పంపిస్తూ ఉన్నాం ఎందుకోసం? నా కోసరం. వాళ్ళు చదివి వృద్ధిలోకి వచ్చి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి మంచి వ్యక్తులుగా తయారవుతారు, సంపాదన బాగుంటుంది, తల్లిదండ్రుల మీద ఆధారపడరు, తల్లిదండ్రులు ఇబ్బంది ఉన్నప్పుడు కొద్దో గొప్ప వాళ్ళు తల్లిదండ్రులను ఆదుకుంటారు అనేటువంటి ఒక ఉద్దేశంతో మన పిల్లల్ని చదివిస్తూ ఉన్నాం. బాగా ఆలోచన చేయగలిగితే వ్యాపారం చేస్తూ ఉన్నాం, నా కోసం వ్యాపారం చేస్తూ ఉన్నానా, ఊళ్ళో వాళ్ళ కోసం వ్యాపారం చేస్తూ ఉన్నానా? ఆలోచించే మనం ప్రయత్నం జరగాలండి అందరం కూడా. ఎందువల్లంటే పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో ఒకందుకు మంచిదైతే మనం దాన్నే పట్టుకొని ఇప్పటికీ ఊగలాడుతూనే ఉన్నాం. ఇంకా చెప్పాలి అని అంటే వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఈవిడు చక్కగా ప్రతిరోజు పారాయణ అనేటువంటి నియమాన్ని ఏర్పరిచినట్లయితే దానికి వాడు అలవాటు పడి దాన్ని నిత్య జీవితంలో ఒక భాగం చేసుకుని తద్వారా తన జీవితాన్ని మార్చుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో పెద్దవాళ్ళు పారాయణ అనేటువంటి కాన్సెప్ట్ని మనకు అందిస్తే మనం ఏం చేస్తూ ఉన్నామంటే దీన్ని భగవంతుడికి ఇష్టము, కోరికలు సిద్ధిస్తాయి, ఇంకో ప్రయోజనం పొందుతాము అనేటువంటి ఆలోచనతోనే మనం వెళ్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నట్లయితే మనకు బాగా అర్థమవుతుంది మనం ఎందుకు సచ్చరిత్రని పారాయణ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కసారి ఈ ఒక్క ప్రశ్న సచ్చరిత్రని పారాయణ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరి మనసుల్లో గాన కలిగితే ఒక్కసారి మనం ఆలోచించుకోగా ప్రయత్నంగాన మనకు మనమే ఒక అవకాశాన్ని మన మనసుకి మనం ఒక అవకాశాన్ని గాన ఇవ్వగలిగితే సచ్చరిత్ర ఎందుకు ఆవిర్భవించింది అనేటువంటి విషయం కూడా మనకు ద్యోతకమవుతుంది. అంతేకాదు 2వ అధ్యాయంలో హేమాద్రి పంత్ గారు కూడా చెప్పినటువంటి విషయం భగవంతుడి యొక్క లీలలు, బాబా యొక్క లీలలు భక్తులకు గాని వినిపిస్తే, భక్తులు గాని వింటే ఇది వాళ్ళకి సుబోధప్రదమై వారి జీవితాలని వికసింపజేస్తుంది అనేటువంటి ఆలోచన ఒక భక్త హేమాడ్ పంత్కి కలిగిందండి. అంటే ఏంది సచ్చరిత్ర ఏం బోధిస్తుంది మనకు? సుబోధప్రదమై అంటే బోధలలోకంతా ఉత్తమమైనటువంటి బోధ చేస్తుంది సచ్చరిత్ర. సో ఆ బోధ ఏదైతే ఉందో దాన్ని గ్రహించే దానికి సచ్చరిత్రను పారాయణ చేయాలి అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగితే పారాయణ కాన్సెప్ట్ ఉండదండి. ఒకరు చెప్తే సచ్చరిత్రను చదవడం కాదు. ఇప్పుడు మనం పిల్లవాడిని చదివిస్తూ ఉన్నాం, కాలేజీకో స్కూల్కో పంపిస్తూ ఉంటే వాడికే వాడు వెళ్తూ ఉన్నాడు. మొట్టమొదట్లో వాడు పోలేకపోయినటువంటి తరుణంలో వాడికి ఒక చాక్లెటో ఒక బిస్కెట్టో ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి ఆ విధంగా స్కూల్కి అలవాటు చేసిన తర్వాత ఇంకా వాడు స్కూల్ నుంచి కాలేజీకి వచ్చిన దాకా మనం చాక్లెట్ ఇస్తూ ఉండంగా ఆలోచించే ప్రయత్నం జరగాలి. కాబట్టి ఎందుకు మొదట వాడు అలవాటయ్యేదానికి వాడికి చాక్లెట్ ఇస్తూ ఉన్నాం, తర్వాత వాడు తన జీవితాన్ని బాగుపరుచుకునేదానికి తాను చదివి ఉత్తీర్ణుడయ్యి మంచి మార్కులతో ఎంసెట్ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి కాలేజీలో సీటు వచ్చి, మంచి కాలేజీలో సీటు వస్తే క్యాంపస్లు ఎక్కడికి వస్తే ఆ క్యాంపస్లో నేను ఉద్యోగం వస్తే నా ఉద్యోగం వేలల్లో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనేటువంటి ఉద్దేశంతో ఆ పిల్లవాడు సక్రమంగా కాలేజీకి వెళ్ళి చదువుకొని ఆనందిస్తూ ఆ యొక్క చదువుకున్నటువంటి వాటిల్లో ఉన్నటువంటి ప్రశ్నలకి జవాబులు రాస్తూ ఎంసెట్లో ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంక్ లేకుంటే వాడి యొక్క ఆలోచన పరిధికి వాడి యొక్క శక్తిని బట్టి వాడు పాస్ అవుతూ ఉన్నాడు. ఎందువల్ల వాడికి ఒక ఐడియా ఉంది. అట్లాగే నువ్వు సచ్చరిత్రను పారాయణ చేస్తూ ఉన్నాము అని అంటే నీకు ఏదైనా ఐడియా ఉందే? అసలు ఒక్కసారి మనం ఆలోచించాలండి. ఒకరి కోసం కాదండి సచ్చరిత్ర, నా కోసరం. ఏంది నా కోసం? నా కోసం ఇల్లు కట్టుకున్నా, నా కోసం నేను పెళ్లి చేసుకున్నా, నా కోసం ఏసీ కొనుక్కున్నా, నా కోసం బండి కొనుక్కున్నా, నా కోసం నేను వ్యాపారం చేస్తూ ఉన్నా, నా కోసం స్నేహితులను ఏర్పరచుకున్నా, నా కోసం సినిమాకి వెళ్తూ ఉన్నా, నా కోసం బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకుంటూ ఉన్నా. మరి సచ్చరిత్ర ఎవరి కోసరం అనేటువంటి ప్రశ్న ఎప్పుడైతే మనలో మొదలవుతుందో అది చెప్పిందండి బాబా. చింతన సచ్చరిత్రలో మనం కూడా హారతి పాటలను లాస్ట్లో అనుకుంటూ ఉంటాం, నీ లీలా చింతనమే మధురము అని. లీలా చింతనం చేస్తే ఎంత మధురంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ఒక్క లీలను తీసుకొని దాన్ని చింతన చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో అనే విషయాన్ని మనం తర్వాత ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కానీ దానికనే నీ పారాయణే మధుర మధురము అని చెప్పలేదు. బాగా ఆలోచన కనుక చేయగలిగినట్లయితే నీ లీలా చింతనమే మధుర మధురము, లీలామానుష విగ్రహ నీరాజనము. అంటే ఆయన కూడా లీలామానుష విగ్రహం. బాబా వచ్చింది దేనికోసం అనేటువంటి ఆలోచన చేయగలిగితే హేమాద్రి పంత్ గారే చెప్పారండి, భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను సంహరించడానికి మీ ఈ లీలా అవతారం. బాబా వచ్చినటువంటి అవతార కార్య రహస్యం ఏంది అనంటే దీనులను ఉద్ధరించడానికి, భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను సంహరించడానికి మీ ఈ లీల అవతారం. అంటే భక్తులలో కూడా చెడు గుణాలు ఉంటాయి అనేటువంటి విషయం మనకు సత్యత చెప్తూ ఉందండి. ఇప్పటిదాకా మనం భక్తుడు అంటే ఎక్కడి నుంచో వాడు దిగిరాడు. మనం అందరం భక్తులమే. బాబాకి నమస్కారం చేసినటువంటి ప్రతి ఒక్కడు భగవంతుని గురించి, భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేసేటువంటి ప్రతి ఒక్కడు భక్తుడే. కానీ పూర్వజన్మ సంస్కారాల వల్ల, పూర్వజన్మ కర్మల వల్ల వాడిలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో, ఆ యొక్క కర్మలు ఏదైతే ఉన్నాయో, ఆ యొక్క సంస్కారాలు ఏదైతే ఉన్నాయో, ఆ సంస్కారాలలో సరైనటువంటి మార్పును తెచ్చేదానికి వచ్చాడండి బాబా. ఇది మనం బాగా గమనించగలిగితే సత్యత మొట్టమొదట్లోనే ఉంది. కాబట్టి తాపత్రయాలతో తపించి దహించుకుని పోతున్న సమస్త మానవాళిని ఉద్ధరించడానికి నిర్గుణ నిరాకార స్వరూపుడైనటువంటి ఆయన సగుణ సాకార రూపాన్ని ధరించి ఈ ఇలలో అవతరించాడు. ఆయనే షిరిడి శ్రీ సాయిబాబా. దేనికి వచ్చాడు ఆయన? తాపత్రయాలతో తపించి దహించుకుని పోతున్న సమస్త మానవాళిని ఉద్ధరించడానికి వచ్చాడు ఆయన. ఏందా తాపత్రయాలు? నిద్ర లేచినప్పటి నుండి నిద్రపోయేదాకా దేనితో వ్యామోహం చెందుతున్నామో, ఏ లౌకిక వస్తువులతో వ్యామోహంలో పడిపోతూ ఉన్నామో, భగవన్నామ స్మరణే మర్చిపోయామో, అసలు భగవంతుడంటే ఆలోచనే లేకపోతూ ఉందో అటువంటి వాళ్ళ కోసం వచ్చాడండి ఆయన. అంతే. నిద్ర లేచినప్పటి నుండి నిద్రపోయేదాకా మన మనసు దేనితో ముడిపెట్టుకొని మనం మన జీవితాన్ని నడుపుకుంటూ ఉన్నామో, మన జీవితాన్ని మనం ఆ విధంగా తెలుసో తెలవకో పాడు చేసుకుంటూ ఉన్నామో, ఈ సంపాదన తప్ప, ఈ లౌకికమైనటువంటి వ్యవహారాలు తప్ప ఈ ప్రపంచంలో ఇంకా ఏదీ లేదు అనేటువంటి ఉద్దేశంతో మన జీవితాలను ఏ విధంగా మనశ్శాంతి లేకుండా, శాంతి లేకుండా, భక్తి లేకుండా, ప్రేమ లేకుండా గడుపుకుంటూ ఉన్నామో అటువంటి వాళ్ళందరి కోసం ఆయన వచ్చాడండి. బాబా వచ్చినటువంటి కార్యం, అవతార కార్య రహస్యం ఇది అనేటువంటి విషయం మనకు సచ్చరిత్ర ద్వారానే మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి ఆ తాపత్రయాలు ఏదైతే ఉన్నాయో, మనం ఎటువంటి మార్గంలో పోతే ఎటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందో అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారిగానే పరికించి చూసినట్లయితే మనకు సచ్చరిత్ర దానికి దోహదం చేస్తుందండి. సచ్చరిత్ర ఎందుకు అనేటువంటి ఆలోచన చేయగలిగితే పుణ్యాన్ని సంపాదించుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఎట్లా వస్తుంది పుణ్యం? చదవంగానే వచ్చేస్తుందా? మామిడి పండు ఉంది, మామిడి పండును చూడంగానే వచ్చేస్తుందా? దాని రుచి, దానిని తీసుకొని తిని అనుభవిస్తే దాని రుచి ఏందో చెప్పగలం. అట్లాగే సచ్చరిత్రను పారాయణ చేసి దాంట్లో ఉన్నటువంటి లీలల్లో ఉన్నటువంటి బోధని స్వీకరించి మననం ద్వారా స్వీకరించిన దాన్ని మననం చేసుకుంటూ తద్వారా మనం ఎప్పుడైతే ఆచరణలోకి వెళతామో అప్పుడు ఆ ఫలాలు అందుతాయే కానీ కేవలం చదివినంత మాత్రాన, శ్రవణం చేసినంత మాత్రాన మనకు ఆ ఫలాలు అందవు, మనం శుభాన్ని పొందము, మనకు మనశ్శాంతి ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించే ప్రయత్నం జరగాలి. దానికనే హేమాద్రి పంత్ ఒక దగ్గర అంటాడు, కేవలం శ్రవణం చేసినంత మాత్రాన నీ మనసులో ఉన్నటువంటి మనోమాలిన్యాలు తొలగకపోతే దానిని శ్రవణము అని అనగలమా? మలక్షాళనం చేయలేని దానిని సబ్బు అని అనగలమా? నేను 150 సార్లు పారాయణ చేశాను, 200 సార్లు పారాయణ చేశాను, 2000 సార్లు షిరిడీకి వెళ్ళాను, రోజు పారాయణ చేస్తూ ఉన్నాను, 3 పూటల హారతులు చేస్తూనే ఉన్నాను, హారతి పాటలు పాడుకుంటూనే ఉన్నాను, ప్రతిరోజు బాబాకి పూజ చేస్తూనే ఉన్నాను. కానీ నా యొక్క మనోమాలిన్యాలు తొలగకపోతే దానివల్ల సచ్చరిత్ర పారాయణ చేసిన దానివల్ల నాకు ఏమి ఫలితము వస్తుంది అనేటువంటి ఆలోచనలోకి ఎవరికి వాళ్ళం వెళ్ళగలిగితే అప్పుడు తెలుస్తుందండి. కాబట్టే సచ్చరిత్రని ఒక పుణ్యం కోసము, లేదా ఒక కోరిక కోసము, లేదా బాబాకి ఇష్టము అనేటువంటి ఆలోచనలతో మనం ఎప్పుడైతే సచ్చరిత్రని పారాయణ చేయడం ప్రారంభిస్తామో దానిలో ఉన్నటువంటి అర్థాలు, దానిలో ఉన్నటువంటి బోధ, ఆ యొక్క దీపస్తంభాలు ఏందో, ఆ రత్నాలు ఏందో మనకు ఎప్పటికీ, ఎన్నటికీ, ఏనాటికి మనకు చిక్కవండి. ఇది మాత్రం బాగా ఆలోచించే ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. చెప్పాడు ఆయన, నా కథలు నీకు దీపస్తంభాలు, నా లీలలను రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది, ఆ పైన భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపైనే ధ్యాస మాయమవుతుంది.
శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతం అనే అలలు లేస్తాయి. వాటిల్లో మరలా 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 మునిగితే జ్ఞానరత్నాలు లభిస్తాయి. ఆ జ్ఞానరత్నాలను ఏరుకునే దానికోసం, ఆ జ్ఞానరత్నాలను మన బీరువాలలో నింపుకునే దానికోసం, ఆ జ్ఞానరత్నాలను మన బ్యాంకుల బ్యాలెన్స్లో వేసుకునే దానికోసం సత్యత్రని పారాయణ చెయ్యలే కానీ మిగతా వాటి కోసం కాదు అనేది మనకు సచ్చరిత్ర ద్వారా అనేక ద్వారా మనకు అర్థమవుతూనే ఉంది. ఒక చిన్న ప్రార్థన చేస్తే బాబా మన వెంటే ఉంటాడు అనేటువంటి విషయం కూడా ఒక చోల్కర్లలో మనకు ద్యోతకం అవుతూనే ఉన్నది. మరి ఎందుకు సచ్చరిత్ర పారాయణ అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగితే, సచ్చరిత్రను ఎందుకు పారాయణ చేయాలి, ఎప్పుడు పారాయణ చేయాలి, ఎట్లా పారాయణ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళగలిగితే, దానికనే మనం అనుకుంటూ ఉంటాం 1, 2, 3 అధ్యాయాలను ఎంత జాగ్రత్తగా పారాయణ చేసి నిధిధ్యాసనం చేస్తామో అంతగా మనకు సచ్చరిత్ర పట్ల, ఆ సచ్చరిత్ర పారాయణ పట్ల, సచ్చరిత్రలో ఉన్నటువంటి లీలల పట్ల అంత ఇష్టం ఏర్పడుతుందంటే 1, 2, 3 అధ్యాయాలని పారాయణ చేసి వాటిలో ఉన్నటువంటి భావాలను ఎంతవరకైతే మనసులో మననం చేసుకుంటూ నిరంతరము గడుపుతూ ఉంటామో, ఆ 1, 2, 3 అధ్యాయాల పారాయణలో వచ్చినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, భగవంతుడి పట్ల నువ్వు ఎట్లా అనురక్తిగా ఉండాలనో, భగవంతుడు నువ్వు ఎట్లా సేవించాలనో, భగవంతుడి నామాన్ని నువ్వు ఎట్లా పలకాలనో, అట్లాగే సచ్చరిత్ర యొక్క ఉద్దేశం ఏందో, సచ్చరిత్ర పారాయణ వల్ల నీకు ఏం కలుగుతుందో, సచ్చరిత్ర పారాయణ వల్ల నీలో ఉన్నటువంటి ఎటువంటి భేదభావాలు తొలగిపోతాయో, అట్లాగే ఈ సచ్చరిత్ర శ్రవణం చేసి సంచితము మరియు క్రియామాన కర్మలు ఏ విధంగా తొలగిపోతాయో, సచ్చరిత్ర ప్రాముఖ్యత, సచ్చరిత్ర విశిష్టత మొదటి 2, 3 అధ్యాయాలలోనే మనకు బాగా తేటతెల్లంగా తెలియజెప్పడం జరిగినది. ఎంతో అంటే అరటి పండును ఏ విధంగా అయితే నుజ్జు చేసి మన నోట్లో పెట్టి మనల్ని కేవలం మింగమంటున్నాడండి బాబా, ఇంక ఏమీ చేయవద్దు. సచ్చరిత్రను ఆయనే ఒక అరటి పండును తీసుకుని ఏ విధంగా రేగేకిచ్చి తాను రేగేకి కొంత కొరుక్కున్న తర్వాత తాను కొంచెం స్వీకరించి మరలా రేగేకి కొంత స్వీకరింపజేసి తాను ఏ విధంగా స్వీకరించాడో, అదేవిధంగా ఏ విధంగా కాకామహాజనికి వేరుశనగల పొట్టుని ఊడదీసి ఆయనే ఆ యొక్క వేరుశనగ పొట్టుని ఊది నలిపి వాటిని శుభ్రపరిచి ఆ యొక్క కాకామహాజనికి అతనికి కొంచెం ఇచ్చి తాను కొంచెం తిని తర్వాత నీళ్లు తీసుకుని అతనికి కొంచెం తాగిచ్చి తాను మళ్ళీ తాగి మళ్ళీ అతనికి కాకామహాజనికి కొన్ని నీళ్ళు ఇచ్చి మళ్ళీ తాను ఏ విధంగా తాగి వాళ్ళని ఉద్ధరింపజేశాడు, ఆ విధంగా మనల్ని ఉద్ధరింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పైసాని నేను అల్లాకి అప్పజెప్పాలి. అల్లాకి అప్పజెప్పడం అంటే ఎట్లా ఆలోచించాలి మనం? అల్లాకి అప్పజెప్పడం అంటే ఎట్లా అనేటువంటి లౌకికపరమైనటువంటి ఉదాహరణగా మనం తీసుకునే ప్రయత్నం జరిగితే, బజారుకి వెళ్తాం, పూలు కొంటాం, కిలోనో అరకిలోనో 2 కిలోనో కొంటాం. ఆ రోజు ఇంట్లో ఏదో కార్యక్రమం ఉంటుంది, లేదంటే ఒక బేస్తవారం ఉంటుంది, లేదు బాబా పూజ ఉంటుంది, నలుగురిని పరిచి పూజ చేసుకొని భజన చేసుకుంటాం. ఆ పూలు తెచ్చి ఆ పూలను అదేవిధంగా తెచ్చినటువంటి పూలనంతా కూడా కుట్టేస్తామా? కాదు. ఆ తెచ్చినటువంటి పూలల్లో శుభ్రం చేసి నలిగిపోయినటువంటి పూలని, పాడైపోయినటువంటి పూలని, ఆ విధంగానే కుళ్ళిపోయినటువంటి పూలని, పూజకి పనికిరానిపోయినటువంటి పూలని తీసివేసి వాటిని శుభ్రపరిచి ఆ విధంగా శుభ్రపరిచినటువంటి పూలని మాలగా కుట్టి బాబాకి వేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మనం తీసేలేమండి. ఇక్కడ నరుక్కుంటూ పోతే, చంపుకుంటూ పోతే ప్రపంచంలో దుష్టులైనటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరి లోపల ఉన్నటువంటి గుణాలు ఏదైతే ఉన్నాయో ఆ గుణాలను చూస్తే బాబా అందరినీ చంపేసేయాలి. కానీ దానికనే చెప్పాడు, దీనులను ఉద్ధరించడానికి, భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను సంహరించడానికి ఆయన వచ్చింది. అదేంటి బాబా యొక్క గొప్పతనం ఏంటంటే, మిగతా అవతార కార్యాలలో దుర్మార్గులైనటువంటిని సంహరించే ప్రయత్నం జరిగింది. కానీ బాబా దగ్గరకు వచ్చేటట్టు ఈ కలియుగంలో మన మనసుల్లో ఉన్నటువంటి మాలిన్యాలను తొలగించే ప్రయత్నం, అది భక్తుల చెడు వాసనలు ఏదైతే అనేక జన్మల నుండి సంస్కరించుకున్నటువంటి, అనేక జన్మల నుండి మనం కూడగట్టుకున్నటువంటి సంస్కారాలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్కారాల యొక్క రూట్స్ని కెనాల్ చేస్తూ ఉన్నాడండి. ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ బాబా దగ్గర మనకు బిగిన్ అవుతుందండి. దానికి ఎట్లా అంటే ఒక చిన్న ఉదాహరణ, ఇప్పటిదాకా మనం నోరు లేని బిఫోర్ బాబా ఆలోచన చేయగలిగితే, బాబా దగ్గరికి రాకముందర మనం దారిలో వస్తూ ఉంటే ఒక కుక్క పక్కన పడుకొని ఉన్నా కూడా దాన్ని కాలుతోద్దని వచ్చేటువంటి వాళ్ళం. మరి ఈరోజు ఆ యొక్క కుక్కని తన్నకపోగా మన జోబులో ఉన్నటువంటిదో, లేదంటే బజార్లో ఉన్నటువంటి ఒక బిస్కెటో, లేకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క నోరు లేని మూగ జీవి తినే పదార్థం ఏదైతే ఉందో దానికి పెడుతూ ఉన్నాం. ఎట్లా సంభవం ఏంది? ఇది ఎవరు నేర్పించారు నీకు?
ఆలోచన చేయగలిగితే, అంటే మన లోపల ఉన్నటువంటి ఆ చెడు సంస్కారం ఏదైతే ఉందో, ఆ నోరు లేని మూగజీవిని తన్నాలి అనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఆ ఆలోచన విధానాన్ని సంస్కరించే ప్రయత్నం అండి బాబా చేస్తుంది. హెడ్స్ ఆఫ్ టు బాబా. అటువంటి సంస్కారాన్ని సమూలంగా పెరికివేసేదానికి ఆయన రావడం జరిగింది. కాబట్టి ఆ వచ్చినటువంటి పరిణామ క్రమంలో జరిగినటువంటి లీలలు ఏదైతే ఉన్నాయో, ఆ లీలలు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో హేమాద్రి పంత్ చేత పొందుపరచబడి నా భక్తులకు నేనే తెలియజేస్తాను. ఏం తెలియజేస్తాడు? సచ్చరిత్రం చదువుతుంటే ఏమర్థం అవుతూ ఉంటుంది అనేటువంటి ఆలోచనకు చేయగలిగితే, అద్దం చూసుకుంటే మన మొహం కనిపిస్తుందండి. అద్దం చూసుకుంటే మన మొహం కనిపిస్తుంది. సచ్చరిత్రను గాను నా కోసం, ఇప్పుడు మనం ఎక్కడికో బజార్కి వెళ్ళాలి, అంగడికి వెళ్ళాలి, ఇలాంటి ఆఫీస్కి వెళ్ళాలి, మనం ఏం చేస్తాం? రెడీగా నీట్గా డ్రెస్అప్ అవుతాం. తర్వాత అద్దంలోకి వచ్చి మన మొహం చూసుకుంటాం, తలదూకుంటాం, వెళ్ళిపోతాం. అంటే అద్దంలో ఎవరి మొహం కనిపిస్తుంది? ఎవరైతే అద్దాన్ని చూసుకుంటూ ఉన్నారో వాళ్ళ మొహం మాత్రమే అక్కడ కనిపిస్తుంది. అట్లాగే ఎందుకు చూసుకున్నాను నేను? ఎట్లా అంటే చింపిరిగా ఉంటే ఎట్లా తల సంస్కార రహితంగా మనం ఆఫీస్కి వెళ్ళలేం, సంస్కార రహితంగా మనం అంగడికి వెళ్ళలేం, సంస్కార రహితంగా మనం బయటికి వెళ్ళలేం. కాబట్టి నా మొహం నేను కరెక్ట్గా ఉండాలి, తలదూకోవాలి, శుభ్రంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో నా మొహాన్ని నేను చూసుకుంటూ ఉన్నాను అద్దంలో. అట్లాగే సచ్చరిత్రను ఎందుకు పారాయణ చేస్తూ ఉండాలి? నా మనసులో ఉన్నటువంటి మాలిన్యాలు తొలగేదానికి సచ్చరిత్ర పారాయణ. అంతేగాని నా మనసులో బయట ఎవరు చూడరండి. మనకు బయట చూసేదంతా మన బాహ్య వేషాన్నే, కానీ అంతరంగంలో ఉన్నటువంటి భావాలను కనిపెట్టగలిగినటువంటి వాడెవడు? పరమాత్ముడు ఒక్కడే. ఆ పరమాత్మ ఎవరు? బాబా ఆత్మరూపంలో ఉంటానని చెప్తున్నాడు. మీరెక్కడైనా ఉండండి, మీరు ఎన్ని యోజనాల దూరంలో అయినా ఉండండి, నేను మీ వెంటే ఉంటా. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, మీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను మీ అందరికీ స్వామిని. 3వ అధ్యాయం. ఈ ఒక్క మాటనుగాన మనం నిరంతరం మననం చేసుకుంటూ ఉంటే మనలో కలిగేటువంటి ప్రకోపాలు, మనలో కలిగేటువంటి ఆలోచనలు, మనలో కలిగేటువంటి దురాలోచనలు ఇవన్నీ కూడా సమసిపోయేదానికి సచేతం చదవాలండి. ఎందుకు చదవాలి? ఎందుకు బాబా మాటలను ప్రతిరోజు మననం చేసుకోవాలి? భగవంతుడి మాటలను ఎందుకు ప్రతిరోజు మననం చేసుకోవాలి అనంటే, నాలో ఉన్నటువంటి చెడు సంస్కారాలను తొలగించుకునేదానికి నేను సచిత్తును పారాయణ చేయాలి. అంటే కానీ బాబాకి ఇష్టం కాదండి. బాబాకి ఇష్టం ఏంది? బాబాకి ఏది ఇష్టం? వంకాయ కూర ఇష్టమా? చిక్కుడుకాయ కూర ఇష్టమా? ఉల్లగడ్డ కూర ఇష్టమా? ఏది ఇష్టం అండి ఆయనకి? ఏది ఇష్టం కాదు. ఇష్టాలకు అతీతమైనటువంటి తత్వం ఏదైతే ఉందో అదండి బాబా. కాబట్టి చాలామంది ఇప్పుడు బాబాకి వంకాయ కూర అంటే ఇష్టము, ఇంకో కూర అంటే ఇష్టం అని చెప్తున్నారు. బాబా ఇష్టాలతో ప్రమేయంగా ఉంటే ఆయన జోలు పెట్టుకుని ఊర్లోకి వెళితే 5 ఇళ్ళకి భిక్షకు వెళ్తే ద్రవ పదార్థాలన్నీ ఒక డబ్బాలో, ఘన పదార్థాలన్నీ జోలులో వేసుకుని వాటిని అన్నిటినీ కొలంబోలో కలిపి ఆ మిశ్రమాన్ని ఏం చేస్తాడు ఆయన? ముందర నోరు లేని మూగజీవాలకు పెట్టి, దాని తర్వాత గుడ్డి వాళ్ళకి, కుంటి వాళ్ళకి పెట్టి, దాని తర్వాత భక్తులకి చేసి, ఆ విధంగా మసీదులో ఊడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రెట్టులను తీసుకోబోతూ ఉన్నా కూడా చూస్తూ ఉండి భక్తులకి అందరికీ పంచి మిగిలిన ఏదైనా ఒక ముద్ద ఉంటే తిన్నాడు, లేకుంటే లేదన్నాడే. కాబట్టి ఆయనకేందండి రుచులతో సంబంధం? నీ జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలివని అంగీకరిస్తాను అని ఆ జోగుతో చెప్పిన మాటను మనం ఒక్కసారిగా మననం చేసుకుంటే ఆయనకి వంకాయ కూర ఇష్టమా, బెండకాయ కూర ఇష్టమా ఆలోచించే ప్రయత్నం జరగాలి. ఎందుకు వంకాయ కూర ఇష్టం అని చెప్పాడు ఆయన. వంకాయ కూర తెచ్చిందాక అట్లాగే ఆయన ఆ యొక్క కంచం ముందర, లేకుంటే ఆయన వడ్డించినటువంటి విస్తరం ముందర అదేవిధంగా చేతులు కడుక్కోకుండా వంకాయ కూర మరలా రెండవసారి వచ్చి కూర చేసుకుని వచ్చేటప్పుడు దాకా ఈ చెయ్యి అట్లా ఎండిపోయి అట్టే పెట్టుకొని ఉన్నాడు. ఏమి స్వీకరించాడు? ఆ తల్లి పంపించినటువంటి, ప్రేమతో పంపించినటువంటి వంకాయ కూరని స్వీకరించాడు. దానికని ఆ తల్లి చెప్పింది, బాబాకి వంకాయ కూరని పంపిస్తున్నాను, ఈ 2 ఉన్నాయి నా దగ్గర, ఆ 2టిని సమర్పించమన్నది. ఆ తల్లి ఏం చేస్తుంది? వాళ్ళు ఏం చేస్తారు? ఒక్క కూరని సమర్పించలేదు, ఒక్క వంకాయనే కోసి సమర్పించారు. ఆ తల్లి ఏం చెప్పింది? ఒకరోజు ఒక వంకాయ కూర, రెండవ రోజు ఇంకొక వంకాయ కూర చేసి బాబాకి సమర్పించపని చెప్పలా. ఈ 2 వంకాయల్ని బాబాకి సమర్పించు కూర చేసి అన్నది. అంటే ఈ తల్లి మర్చిపోయినా
ఈ యొక్క తల్లి యొక్క అసత్యం వల్ల ఈ యొక్క తల్లి ఆ మరుపు అనే దాన్ని బాబా గమనించి మరలా పక్క రోజుకి ఆ తల్లి వంకాయ కూర చేసి పెడతా లేదో ఇంకా చెప్పాలి అంటే ఇంకొకరు లోతుగా ఆలోచించగలిగితే పక్కన వంకాయల్ని ఎవరి చేత అయితే పంపించిందో ఆ వంకాయలు ఒక కూర చేసి పంపిస్తే పక్క రోజుకు కూడా ఆ తల్లి షిరిడీలోనే ఉంటుందన్న గ్యారంటీ ఏంది? అట్లాగే ఆ తల్లి మరుసటి రోజుకు కూడా బతికి ఉంటుందన్న గ్యారంటీ ఏముంది? ఇది మనకు ఒక వంకాయ కూర చెప్తుందండి మనకు. దానికనే బాబా అన్నాడు, ఒక మాట అంటారు, ఏదన్నా ఒక పని అప్పచెప్తే దీన్ని నువ్వు సక్రమంగా చెయ్యి లేదా మానుకో, నా వల్ల కాదు అని చెప్పు. కాబట్టి ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను ఒకంత ఆమె మైమరుపులో పడి మర్చిపోయినా ఆ తల్లికి గుర్తు చేసి బాబా ఆ వంకాయ కూర రెండో వంకాయ కూడా తెప్పించుకొని తిని ఆ యొక్క తల్లి ఎవరైతే ఈ వంకాయలను తర్కడ్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు పంపించారో వాళ్ళకి సంతోషాన్ని కలిగించే ప్రయత్నం చేశాడండి. కాబట్టి ఈ సచరిత్రను చదివిన దానివల్ల ఈ వంకాయ కూరని మనం విన్న దానివల్ల వంకాయ కూర బాబాకి ఇష్టం అనేటువంటి ఆలోచనలోకి వెళ్లకుండా వంకాయ కూర చేసి పెడతాం, ఇంట్లో ఇబ్బంది ఏం లేదు. అట్లాగే తన ప్రేమను ఎవరైతే భక్తి ప్రేమలతో బాబాకి పంపిస్తారో అటువంటి భక్తి ప్రేమలతో కూడినటువంటి పదార్థాన్ని బాబా స్వీకరిస్తాడు అనేటువంటి విషయం మనకు సచరిత్ర దాదా బోధపడితే ఒక వంకాయ కాదండి ఆ తల్లి పంపించింది. ఇంకొక సందర్భంలో ఆల్రెడీ బాబాకి నివేదన చేసినటువంటి పాల్కోవను కూడా పంపించింది కదా, స్వీకరించాడా లేదా? ఎక్కడో ఉన్నటువంటి గ్వాలియర్లో ఉన్నటువంటి ఆ యొక్క హాటే చిక్కుడుకాయ కూర సమర్పిస్తే స్వీకరించాడా లేదా? ఎండిపోయిన రొట్టె ముక్కను సమర్పిస్తే స్వీకరించాడా లేదా? కాబట్టి మనకి ఏం స్వీకరిస్తాడు? అట్లాగే మద్రాసు భజన సమాజం వాళ్ళు చేసి పెట్టినటువంటి మిరపకాయ బజ్జీని స్వీకరించాడా లేదా? అట్లాగే ఇంకొకరు బాబాకి పోలీలు చేసి పెట్టాలి అనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వాళ్ళని స్వీకరించాడా లేదా? కాబట్టి వంకాయ కూర ఇష్టం అని చెప్పగలమా? చిక్కుడుకాయ కూర ఇష్టం అని చెప్పగలమా? పోలీలు ఇష్టం అని చెప్తావా? బజ్జీలు ఇష్టం అని చెప్తావా? కిచిడీని సమర్పిస్తే స్వీకరించాడా లేదా? కాబట్టి ఏది ఇష్టం ఆయనకి? ఇష్టం కాదండి ఆయనకి. బాబాకి ఇష్టమైంది మన భక్తి ప్రేమల ఇష్టము. కాబట్టి ఆ భక్తి ప్రేమలతో ఆ శ్రద్ధతో ఆ సబూరితో మనం ఎంతవరకు సమర్పిస్తున్నాము అనేటువంటి ఆలోచన చేయగలిగితే మనకు చక్కగా మనకు అర్థమవుతుందండి. కాబట్టి సచ్చరిత్ర ఎందుకు చదువుతూ ఉన్నాము అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగితే సచ్చరిత్రలో ఉన్నటువంటి లీలల్లో అంతరార్థంగా ఉన్నటువంటి బోధ ఏదైతే ఉందో దానిని మనం ఎప్పుడైతే స్వీకరించే ప్రయత్నం చేస్తామో ఆ బోధ మర్చిపోతూ ఉంటామండి. స్కూల్లో కూడా చెప్తూ ఉన్నారు మనకు. ఎందుకు పారాయణ కాన్సెప్ట్ పెద్దవాళ్ళు పెట్టారంటే ఇంట్లో కూడా చెప్తూ ఉంటారు, పెద్దలు కూడా స్కూల్లో కూడా చెప్తూ ఉంటారు. ఏమని? రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట సేపు హోంవర్క్ చేసుకోమని. కానీ మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఇంట్లో తల్లో లేకుంటే తండ్రో లేకుంటే ఇంకొక స్నేహితులో మనల్ని గుర్తు చేస్తారు, ఎరా హోంవర్క్ చేసావా అని. అట్లాగే ఇక్కడ ప్రతిరోజు ఎందుకు నువ్వు సచ్చరిత్ర చదవాలి అని అంటే ఆ సచ్చరిత్రలో ఉన్నటువంటి లీలల్లో ఉన్నటువంటి బోధ మనకు అనుభవానికి వచ్చిందాక, ఇంకా చెప్పాలంటే అనుభవానికి రావడం అంటే ఆ బోధ ఏదైతే ఉందో ఆ బోధలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి దానిని మనం ఎప్పుడైతే నిత్య జీవితంలోకి ఆచరణలోకి తెచ్చుకుంటామో అప్పటిదాకా సచ్చరిత్ర మనం పారాయణ చేస్తూనే ఉండాలి. సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్.